చిత్ర వినోద్ బిజినెస్ చేయడానికి అమర్ డబ్బులు అరేంజ్ చేయడంతో ఆ డబ్బుల్ని చూసుకొని చిత్ర ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. అబ్బా, ఎన్ని డబ్బులు! ఇవన్నీ కూడా నాకే! ఇంత డబ్బు నా చేతికి వస్తుందని ఎప్పుడూ కూడా ఊహించలేదు అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతుంది చిత్ర. అప్పుడే మనోహరి చిత్ర దగ్గరికి వస్తుంది. చిత్ర, డబ్బులు రాగానే నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటే, నీ పనిలో నువ్వు కూడా ఉన్నావు కదా మనోహరి, ఆ చెంబని పిలిపించావు కదా, ఆ చెంబా ద్వారా ఆరుని భూలోకం నుండి పంపించేస్తే అప్పుడు బావగారితో నీ పెళ్ళి ఈజీగా జరిగిపోతుంది కదా, మరి ఎందుకు నువ్వు ఈ డబ్బుల్ని గురించి ఆలోచిస్తున్నావు? ఇది నాకు చెందాల్సిన డబ్బు, ఈ డబ్బు నేను ఎవరికి ఇవ్వలేను అని చెప్పి చిత్ర అంటూ ఉంటే, చిత్ర, నువ్వు ఈ ఇంటి కోడలు అవ్వడానికి నేను నీకు ఎంత హెల్ప్ చేశానో అదంతా కూడా నువ్వు మర్చిపోతున్నావా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో చిత్ర, చూడు మనో, డబ్బు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు. నేను మనుషుల కంటే డబ్బుకే ఎక్కువ విలువిస్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను పెరిగిన పరిస్థితులు అటువంటివి. ₹1 ఎవరైనా ఇస్తారేమోనని, ఒక పూట భోజనం దొరికితే చాలని నేను ఎన్నో రోజులు ఆకలితో ఎదురు చూశాను. ఎప్పుడు ఒకరిచ్చిన బట్టలు వేసుకోవడమే కానీ కొత్త బట్టలు కూడా వేసుకోలేక ఎంతగానో బాధపడ్డాను. అందుకే ఎలాగైనా సరే, ఏం చేసైనా సరే డబ్బు సంపాదించి నాకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవాలని అనుకున్నాను. అందుకే దొంగతనాలు అవి చేస్తూ నాకు నచ్చినట్టుగా బతకడం అలవాటు చేసుకున్నాను. నా అదృష్టం బాగుండబట్టి వినోద్ నా బుట్టలో పడిపోయి నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు బావగారు కూడా వినోద్ కోసమే ఈ డబ్బుని మా చేతిలో పెట్టారు. ఎంతో కష్టపడి ఈ డబ్బు మా దాకా వచ్చింది. మరి అటువంటప్పుడు అంత సులువుగా ఈ డబ్బుని నీకెలా ఇస్తాననుకున్నావు మనోహరి? నీకు కావాలంటే మాట సాయమైనా ఏదైనా చేస్తాను, అంతేకాని డబ్బుల్లో వాటా మాత్రం ఎప్పుడు కూడా నా నుండి ఎక్స్పెక్ట్ చేయకో అని చెప్పి చిత్ర మనోహరికి చెప్తూ ఉంటుంది. ఆ డబ్బుల్ని తీసుకొని చిత్ర అక్కడి నుండి వెళ్ళిపోవడంతో అప్పుడు మనోహరి, ఈ చిత్ర మామూలుది కాదు, డబ్బు వచ్చే వరకు ఒకలా ఉంది, డబ్బు రాకముందు ఒకలాగా ఉంది. అయినా ఇదంతా నా కర్మ. అసలు ఎప్పుడో నేను అమర్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, అమర్ని పెళ్లి చేసుకోలేకపోయాను. ఇదంతా ఆ అరుంధతి వల్లే. ఆ రోజు అనుకున్న ప్రకారం నేను అమర్ని పెళ్లి చేసుకుని ఉండుంటే ఇప్పుడు ఈ ఆస్తి అంతా కూడా నా చేతుల్లో ఉండేది. ఈ ఇంట్లో నేను కోడలిగా చక్రం తిప్పి ఉండేదాన్ని. అప్పుడు ఈ చిత్రను ఒక ఆట ఆడుకునేదాన్ని అని చెప్పి మనోహరి అనుకుంటూ ఆ అరుంధతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూలోకంలో ఉండనివ్వకూడదు, ఎలాగైనా సరే ఆ చెంబతో మాట్లాడి దాన్ని భూలోకం నుండి పంపించాలి అని చెప్పి మనోహరి వెంటనే రణవీర్కి ఫోన్ చేస్తుంది. రణవీర్, చెంబ వచ్చింది కానీ ఆరుని ఏవీ చేయలేకపోయింది. అసలు ఆ ఆరుని పంపించడం చెంబ వల్ల అవుతుందో లేదో కనుక్కో అని చెప్పి మనోహరి రణవీర్కి చెప్పడంతో, అలాగే మనోహరి, ఇప్పుడు నేను అదే పనిలో ఉంటాను అని చెప్పి రణవీర్ చెంబకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు. చెంబ ఇంటికి వచ్చిన తర్వాత రణవీర్ చెంబతో, ఏమైంది చెంబ, నువ్వు ఆ ఆత్మని బంధించలేకపోయావా? అసలు ఆ ఆత్మను బంధించడం నీ వల్ల అవుతుందా కాదా? నీ వల్ల కాదంటే చెప్పు, ఇంకెవరినైనా చూస్తాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చెంబ, రణవీర్, ఆ ఆత్మ నాతోనే ఆటలాడింది, నా మంత్రశక్తిని హేళన చేసింది. అందుకే ఆ ఆత్మను ఎలాగైనా సరే నేను బంధిస్తాను. కాలని పిలిచి ఆ ఆత్మను కట్టడి చేస్తాను అని చెప్పి చెంబ తన మంత్రశక్తి ఉపయోగించి కాలాన్ని అక్కడికి రప్పిస్తుంది. ఇక కాలాన్ని అక్కడికి రప్పించాక, కాలా, నువ్వు వెళ్ళి ఆ ఆత్మ ఫోటో ముందున్న పువ్వులను నీ కాలకోట విషంతో నాశనం చెయ్యి. ఆ పువ్వులను నాశనం చేస్తే ఆత్మకున్న శక్తులన్నీ కూడా నశిస్తాయి. అప్పుడు ఆ ఆత్మను నేను బందీని చేయొచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది. అలా కాలను అమరింటికి చెంబ పంపిస్తూ ఉంటుంది. రణవీర్, కాల ఆ ఇంట్లోకి ప్రవేశించాలంటే, ఆ ఆత్మ ఫోటో ఉన్న గదిలోకి ప్రవేశించాలంటే ఆ టైంలో ఆత్మ ఆ ఇంటి చుట్టూ ఉండకూడదు. అలా అయితేనే కాల ఆ గదిలోకి ప్రవేశించగలదు. అలా జరగాలంటే ఆ ఇంట్లో వాళ్ళ ఎవరిదో ఒకరి సాయం మనకు కావాలి అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. అయితే మనోహరిని సాయం చేయమని చెప్తాను అంటూ
రణవీర్ మనోహరికి ఫోన్ చేస్తాడు. మనోహరి చెంబ కాల అనే సర్పాన్ని ఇప్పుడే ఆ ఇంటికి పంపిస్తుంది. ఆ విష సర్పం ఆరు ఫోటో ముందున్న పువ్వులని నాశనం చేస్తుంది. అదే కనుక జరిగితే ఆ అరుంధతికున్న శక్తులన్నీ కూడా నశిస్తాయి. అప్పుడు ఆత్మని భూలోకం నుండి సులువుగా పంపించేయచ్చు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి అలాగే రణవీర్, నేను ఆ కాలకు సాయం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అమర్ హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు. బాగి డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్కి కావాల్సినవన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటుంది. ఆరు కిటికీ దగ్గర నిలబడి అమర్ని చూస్తూ ఎంతగానో బాధపడుతూ అంజుని, నా కుటుంబాన్ని ఆ మనోహరి బారి నుండి ఎలా కాపాడాలో అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఆ విష సర్పం ఇంట్లోకి రావడం గుప్తా గమనిస్తాడు. బాలిక, ఆ విష సర్పం నీ చిత్రపటం ముందున్న పువ్వులను నాశనం చేయడానికి వెళ్తుంది అని అంటూ ఉంటే ఆరు ఇప్పుడు ఎలా గుప్తా గారు అని చెప్పి, ఒకవేళ అదే కనుక జరిగితే నా శక్తులు నశించిపోయి ఆ మాంత్రికురాలు నన్ను బంధిస్తుంది కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటే, నేను నిన్నటి నుండి నిన్ను హెచ్చరించేది అదే కదా బాలిక. నిన్నంటే నీ పతిదేవుడు నిన్ను కాపాడగలిగాడు. కానీ ఇప్పుడు ఒకవేళ ఆ విష సర్పం పువ్వులన్నీ నాశనం చేస్తే ఎవరు కూడా నిన్ను కాపాడలేరు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది. మరోపక్క మనోహరి ఆ విష సర్పం మెల్లిగా అలా బాగి పక్క నుండి వస్తూ మెట్లెక్కుతూ ఆరు ఫోటో ఉన్న గదిలోకి ప్రవేశించడం గమనిస్తూ ఉంటుంది. ఇక ఆ విష సర్పం ఎలాగైనా సరే పువ్వులను నాశనం చేస్తుంది. ఇక ఈ రోజుతో ఆరు భూలోకం వదిలి వెళ్ళిపోతుందని చెప్పి మనోహరి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో నిర్మలమ్మ, సదాశివం గారు ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తూ ఉంటారు. వాళ్ళు కాశీ నుండి తీసుకువచ్చిన పవిత్ర జలాన్ని బాగి చేతిలో పెడుతూ, అమ్మ బాగి, ఈ పవిత్ర జలాన్ని ఇంటి చుట్టూ చల్లమ్మ, అప్పుడు ఏ దుష్ట శక్తుల ప్రభావం ఈ ఇంట్లో ఉండదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక దాంతో కాశీయాత్ర పూర్తి చేసుకొని వచ్చిన నిర్మలమ్మ, సదాశివం గారిని చూసి అమర్, బాగి వీళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. సదాశివం గారు చెప్పినట్టుగానే పవిత్ర జలాన్ని బాగి ఇల్లంతా కూడా చల్లుతూ ఉంటుంది. అలా ఏ దుష్టశక్తి ఇంట్లో ఉండకూడదని చెప్పి బాగి ఆ పవిత్ర జలాన్ని మొత్తం కూడా చల్లుతూ ఉండగా చెంబ పంపించిన ఆ విష సర్పం ఇంట్లో ఉండలేక ఇక ఆ మంత్రశక్తి పని చేయక ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఇక దాంతో మనోహరి, ఇదేంటి ఈ విష సర్పం పూలను నాశనం చేయకుండానే వెళ్ళిపోతుంది ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అప్పుడు గుప్తా ఆరుతో, బాలిక, నీ కుటుంబం మరొకసారి నిన్ను కాపాడింది. నీ అత్తమామలు తీసుకువచ్చిన ఆ పవిత్ర జలం వల్ల ఆ మంత్రశక్తితో ఉన్న పాము లోపలికి రాలేక వెళ్ళిపోయిందని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ, నాకు తెలుసు గుప్తా గారు, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నా కుటుంబం నాకు అండగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.